సమీర్ ఆడు నాతో రావట్లే, ఆ డ్రాప్ అయిపోయాడు. తెచ్చుకున్నాం 11:70 అయింది ఫుల్ ట్యాంక్కి. కొంచెం ఇక్కడ గుడి వచ్చేసి ఇదే అనమాట. బాగుంది కదా. ఇంక ఇక్కడ నుంచి డైరెక్ట్ పూరి వెళ్ళిపోతాం. టైం వచ్చి హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఇప్పుడు ఇచ్చాపురం నుంచి స్టార్ట్ అయ్యాను. యాక్చువల్గా నేను నా ఫ్రెండ్ వస్తున్నాం కదా సమీర్, ఆడు నాతో రావట్లే, ఆ డ్రాప్ అయిపోయాడు. ఎందుకంటే ఆడికి జాబ్ వచ్చిందనమాట. మండే నుంచి జాయినింగ్ చెప్పారు. భువనేశ్వరే. అవునా, ఆగన్నా. భువనేశ్వర్ అనమాట. భువనేశ్వర్ వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళి మరి బట్టలన్నీ ప్యాక్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ నుంచి ఇచ్చాపురం నుంచి ఆడు రిటర్న్ వెళ్ళిపోతున్నాడు. నేను వాళ్ళ తమ్ముడు ట్రాఫిక్కి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి డైరెక్ట్ చిలకాలేకి వెళ్తున్నాం మనం. ఇప్పుడు చిలకాలేకి ఇక్కడ నుంచి ఒక 147 కిలోమీటర్స్ ఉంది. డైరెక్ట్గా ఇంకా హైవే ఎక్కడమే ఇలాగా లోపల నుంచి వెళ్ళిపోయి ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా బోర్డర్. నాకైతే ఫుల్గా అసలు ఏం ఒంట్లో బాగాలేదు, జలుబు. వెళ్ళరా. మనమైతే ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేయించుకోవడానికి వచ్చాం రిలయన్స్ బంక్కి. నిన్న ఫుల్ ట్యాంక్ కొట్టేస్తే ఇంకొంచెం ఉంది. నేను ఎక్కువ స్పీడ్గా రావడం అంటే 100-120 మెయింటైన్ చేసి రావడం వల్ల మైలేజ్ సరిగ్గా ఇవ్వలేదు అనుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేయించి ఇంకా స్టార్ట్ అయిపోతాం ఇక్కడ నుంచి. ఈసారి ఎంత పడుతుందో ఫుల్ ట్యాంక్. అయిపోయింది, పెట్రోల్ కొట్టించుకున్నాం. 11:70 అయింది ఫుల్ ట్యాంక్కి. ఇక్కడ వచ్చేసి లీటర్ 104 రూపీస్ ఉంది. ఏపీలో 110.59 అంత ఉంది. చిన్న రాజమండ్రి రివర్లో ఉంది. కొంచెం అబ్బాబ్బా సూపర్. ఇక్కడ నుంచి చూస్తే వ్యూ, అక్కడ లేక్ కనిపిస్తుందా మీకు? చూపిస్తాను చూడండి. సూపర్. అది వెళ్ళే రూట్ చూడండి ఎంత బాగుందో. ఇందాక కనిపించింది అంతా చిలకలేకే. ఇంకా ఒక 10 కిలోమీటర్స్ ఉంది. అలా అదంతా చిలకలేకే. ఇక్కడ ఆవులతో కూడా చాలా డేంజర్ అనమాట. మధ్యలో వచ్చేస్తుంటే ఆవులు, కుక్కలు. సో డేంజర్. ఇలా థర్డ్ బ్యాచ్ అనమాట నాకు. ఇలా రోడ్డు మధ్యలో వెళ్తుంటే దాటేయడం. ఇక్కడ ఇందాక చెప్పాను కదా, కుక్కలతోని ఈ ఆవులతోని డేంజర్ అని. మనుషులతో కూడా డేంజరే. ఎలా పడితే అలా రోడ్లు దాటేస్తుంటారు. ఇలా రోడ్డు దాటాలనుకుంటే ఇక్కడ కొంచెం మట్టి వేసుకొని రోడ్డు దాటేస్తారు అవతలకి. ఆల్మోస్ట్ అండి. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలంట చిలకకి. బీజు డాబా కొంచెం ఇక్కడ ఫుడ్ తినడానికి. నేనైతే ఇప్పుడు చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రైడ్ రైస్ చెప్పుకున్నాను. తినిన తర్వాత చెప్తున్నాను. ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది. తినేసాం, పర్లేదు. ఫుడ్కి ఒక 10కి 6 ఇవ్వచ్చు, మేనేజబుల్. ఇంకెంతకన్నా బెస్ట్ కూడా ఎక్కడైనా ఉంటుందేమో నాకు చెప్పలేను. కాంప్రమైజ్ అయిపోవాలి మన ఫుడ్ టేస్ట్ విషయంలో. రైల్వే ట్రాక్స్ క్రాసింగ్.
చిల్డ్రన్ రెస్టారెంట్లు ఉన్నాయి, లాడ్జ్లు కూడా. మనమైతే ఇక్కడ పార్కింగ్ చేస్తాం బండిని. అటువైపు వెళ్ళి షిప్ ఎక్కాలి గుడికి. అక్కడ బైక్ పెట్టి రాగానే స్ట్రైట్ అలా ఒక రూట్ ఉంటుంది. అలా ఒక రూట్లో స్ట్రైట్ నడుచుకొని వస్తే ఇక్కడ గవర్నమెంట్ బోట్ టికెట్స్ ఇస్తారనమాట. 120 అన్నారు. బయట అడిగితే ఎంత ఉంటుంది టికెట్ అంటే, సారీ ఇక్కడ కదా ఇక్కడ ఇస్తారు. ఎంత ఉంటుంది టికెట్ అంటే 120 అన్నారు. ఇప్పుడు వెళ్ళి టికెట్ తీసుకుంటాం. అదే బోట్ బుకింగ్ కౌంటర్. ఇక్కడ చూడండి బోట్ పేర్లు. ఒకటి గీతాంజలి, సాగరిక. 400 తీసుకున్నారు ఇద్దరికి. ఒకటి 200 అంట. అలా నడుచుకుని వెళ్ళి అక్కడ బోట్లు వెయిట్ చేస్తున్నారు. అదే ఆ ప్లేస్లో బోట్లు వెయిట్ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళడమే. December 17th వరకు, ఇంతకుముందు ఇయర్ డిసెంబర్ వరకు టికెట్ వచ్చేసి 107 ఉండేదంట. ఇప్పుడు పెంచేశారు టికెట్ రేట్. లైట్ ఆఫ్ నుంచి వచ్చేస్తాం. ఇప్పుడు పెంచారు టికెట్ రేట్ 200. ఇదిగోండి ఇక్కడైతే మేము ఇది తీసుకున్నాం. ఇది పక్షులకి వేయడానికంట. ఇదిగోండి ఆ హోల్లోకి అలాగ వెళ్తున్నారు. ఇదే మనం ఎక్కిపోయే బోట్. మనమైతే ఇప్పుడు సెకండ్ టైం బోట్లోకి ఎక్కబోతున్నాం. అయ్యి బాబా చూడండి ఎన్ని ఉన్నాయి. మంతనే అవుతుంది. ఇక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్స్ బోట్లు వెళ్ళాలన్నమాట. మనిషికి 200 ఛార్జ్ చేస్తారు. ప్లస్ ఇక్కడికి వచ్చే స్పెషాలిటీ ఏంటంటే మనం వెళ్తున్నప్పుడు గుడికి వెళ్తున్నప్పుడు దారిలో మనం ఏమైనా బ్యాడ్ థింగ్స్ అంటే ఏమనుకోకూడదు అనమాట. మనసులో నీళ్ళు నమ్ముతారు. అలాగానే అనుకుని వెళ్తే అంటే ఏదైనా అంటే నమ్మకం లేకుండా వెళ్తే మాత్రం ఏదైనా బ్యాడ్ జరుగుతుంది అనుకుని వీళ్ళు నమ్మకం అనమాట. చాలా బాగుంది. ఇక్కడ నుంచి వెళ్ళడానికి జస్ట్ 200 రూపీస్ అనమాట. చిలకా లేక్ ఇదంతా సాల్ లేక్. మొత్తం ఈ లేక్ వచ్చేసి వెళ్ళి సముద్రంలో కలిసిపోతుంది అనమాట. చాలా బాగుంది. ఇక్కడ బర్డ్స్ కూడా వస్తాయి. మనం ఫుడ్ వేయచ్చు బర్డ్స్కి. అక్కడ బయట 50 రూపీస్ కూడా ఉంటుంది. 30 రూపీస్ అంటూ బర్డ్స్ ఫుడ్. చాలా బాగుంది. ఇక్కడ లొకేషన్ క్లియర్ ఉంది. ఇంజిన్ ఆఫీసర్ ఇప్పుడు అది కాలుతా. ఇక్కడ గుడి వచ్చేసి ఇదే అనమాట. ఇవన్నీ షాప్స్. ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఎవరైనా అంటే ముక్కుంటే అమ్మవారికి బలిస్తారు కదా, ఇక్కడ బలివ్వరు అనమాట. ఒకవేళ ముక్కుగానే ఉంటే ఇచ్చే ముక్కుగానే ఉంటే ఇక్కడ తీసుకొచ్చి వదిలేస్తారు. ఇదిగోండి ఇక్కడ మేకలు కోడిలు అన్నీ ఫ్రీగానే తిరుగుతుంటాయి. ఇదిగోండి ఇదో మేక ఎవరో ముక్కుకున్నారు, బలి ఇవ్వలేదు పాపం. చాలా బాగుంది కదా బలి ఇవ్వకుండా. దీనికి మాట వినట్లే వెళ్ళిపోతుంది. ఇక్కడ కోడిని మేకల్ని అసలు ఎక్కడ దీన్ని బలి ఇవ్వడం అనేది ఉండదు అనమాట ఈ గుడిలో. అదొక స్పెషాలిటీ ఇక్కడ.
అండ్ మన వెనకాల చూడండి, ఇది ఈకో ఇది రిసార్ట్ అంట, షిప్ కమ్ రిసార్ట్. మరి ఇది చూడండి అలాగుందో. దీనిలో వచ్చి సూట్ రూమ్ 25,000 అంట. 24 hours చిలక అంతా తిప్పుతారు. మామూలు రూమ్ వచ్చేసి 18,000 విత్ జిఎస్టీ అంట. బాగుంది కదా. నేను వేస్ట్ కనిపిస్తున్న ఐలాండ్లో ఇండియన్ నేవీ ట్రైనింగ్ ఇస్తారనమాట. అక్కడ ఇందిరాగాంధీ వచ్చి ఇనార్గ్ చేశారు. ఇందిరాగాంధీ గారు వచ్చి ఇనార్గ్ చేశారు అక్కడ. అదే ఆమె లాస్ట్ ఇనార్గ్రేషన్ అనమాట. అక్కడికి వచ్చిన తర్వాత చనిపోయారు వాళ్ళు. ఆ బోట్లోకి వెళ్ళి ఆ బోట్లో నుంచి బయటికి వెళ్ళాలన్నమాట. బోట్ పేరు అయితే ఎంఎల్ సాగరిక ఆ బోట్ పేరు. ఇంక నుంచి డైరెక్ట్ పూరి వెళ్ళిపోతాం. టైం వచ్చేసి 3:45 అయింది. ఇంకా గోపురం మోడ్లో చూద్దరు కానీ.